మీరు పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వాలంటే వాటిని చిన్న చిన్న గోల్స్గా మార్చుకొని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అండ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈ స్మాల్ గోల్స్ ఫినిష్ చేసుకుంటూ ఫినిష్ లైన్కి ఎలా రీచ్ అవ్వాలి అండ్ టైం మేనేజ్మెంట్తో పాటు స్పిరిచువల్ టచ్ కనుక ఇచ్చినట్టయితే మీ గోల్స్ ఎంత పెద్దవైనా సరే సాధించి తీరుతారనే దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. హలో మై లవ్లీ లిజనర్స్, వెల్కమ్ టు ద మను టాక్ స్టూడియో. మీరు లైఫ్లో సక్సెస్ సాధించిన వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని చూడండి. అందులో అంబానీ అయినా ఉండొచ్చు, ఎలాన్ మస్క్ అయినా ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్గా ఎదిగిన వాళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళకి ఫస్ట్ నుండి ఒక పక్కా ప్లాన్ అండ్ విజన్ ఉంటేనే వాళ్ళకి సాధ్యమై ఉంటుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? లేదు కదా. ఫస్ట్ తను లోకల్గా ఎమ్మెల్యే పొజిషన్ నుండి స్టార్ట్ చేసి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఆ పొజిషన్కి వెళ్తాడు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు నీ మైండ్ అది ఒక బర్డన్గా ఫీల్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడే మనకి వెరీ ఇంపార్టెంట్గా ఏంటంటే పెద్ద గోల్స్ని స్మాల్ అండ్ టైనీ గోల్స్గా డివైడ్ చేసుకోవడం. ఆ టైనీ గోల్స్ ఎలా ఉండాలంటే నువ్వు చేయడానికి సాధ్యమయ్యేలాగా ఫస్ట్ నీకు అనిపించాలి. సో మనకి న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది కదా. సో అందరికీ కామన్గా ఉండే ఒక చాలా ఇంపార్టెంట్ గోల్ ఏదో గెస్ చేయండి చూద్దాం. గెస్ చేసే ఉంటారు ఈ పాటికే. అదే హెల్త్ అండ్ ఫిట్నెస్. సపోజ్ మీరు ఇందులో ఒక గోల్ పెట్టుకున్నారు అనుకోండి. ఏంటి, ఒక 6 monthsలో 15 kgs తగ్గాలనుకున్నావు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది January 1st ఇది స్టార్ట్ చేసి వదిలేయడం జరిగింది? తర్వాత పర్లేదు, అందరం మనుషులం కదా, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి ఈ ప్రాబ్లంకి? సో ఆ పెద్ద గోల్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న గోల్స్గా, చిన్న చిన్న టాస్క్లుగా డివైడ్ చేయడమే. ఇప్పుడు నేను ఇక్కడ ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నానంటే, బేసిక్గా మనల్ని ఎవరైనా పక్కన ఉండి ఎంకరేజ్ చేస్తూ పుష్ చేస్తూ ఉంటే మనం ఎంత కష్టమైనా సరే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. అందుకే కదా చాలామంది జిమ్లో జాయిన్ అవుతారు, ఒక జిమ్ ట్రైనర్ని పెట్టుకుంటారు, వాళ్ళు పుష్ చేస్తుంటారు. సో ఇదే కాంటెక్స్ట్లో చెప్పుకుంటే, మీరు ఒక పెద్ద గోల్ని చిన్న చిన్న టాస్క్లో డివైడ్ చేసుకున్నప్పుడు, మీరు స్టార్ట్ చేసి ఒక చిన్న టాస్క్ని ఫినిష్ చేసినప్పుడు అది ఇచ్చే సాటిస్ఫాక్షనే మనకి వచ్చే మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అంటే. సో ఇప్పుడు మీరు ఒక్కొక్క చిన్న గోల్ అలా కంప్లీట్ చేసుకుంటూ పోతుంటే అది చైన్ రియాక్షన్ లాగా మీ పెద్ద గోల్ సాధించడానికి పాసిబుల్ అవుతుంది. దాన్నే డామినో ఎఫెక్ట్ కూడా అనొచ్చు. సో మీరు ఇలాంటి చిన్న చిన్న గోల్స్ అకంప్లిష్ చేసుకుంటూ పోతుంటే దాని నుంచి వచ్చే కిక్కే వేరు. మరి సపోజ్ మీరు పెట్టుకున్న బరువు తగ్గాలనే గోల్ గురించి ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడితే, దీన్నే చిన్న చిన్న గోల్స్గా ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ గోల్ వచ్చి మీరు ఒక రన్నింగ్ షూ కొనుక్కోవడం. సెకండ్ గోల్ వచ్చి మీరు తినే జంక్ ఫుడ్ ఒక వీక్లో మానేయడం. థర్డ్ గోల్ వచ్చి మార్నింగ్ వాక్ స్టార్ట్ చేయడం. ఇలాంటి చిన్న చిన్న గోల్స్ ఏవైనా కావచ్చు. మీరు ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటా పోతుంటే నెక్స్ట్ 2 monthsలో దాని నుంచి వచ్చిన మోటివేషన్తో ఈసారి మనం పెద్ద గోల్ కొట్టబోతున్నాం, ఎలాగైనా ఈసారి చేసి తీరుతున్నాం అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చి తీరాల్సిందే. అండ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం వెయిట్ లాస్ తీసుకున్నాను, కానీ మీరు ఇందులో ఎలాంటి గోల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చేసే ప్రాసెస్లో మనకున్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వడం. ఇప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేసుకుంటూ పెద్ద గోల్ ఎట్లా కంప్లీట్ చేయాలి, ఇక్కడే నేను ఒక 2 పద్ధతులు చెప్దాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ పద్ధతి ఏంటంటే, మీరు గోల్ స్టార్ట్ చేసే ముందే దాని గురించి కంప్లీట్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక ఫుల్ పేజ్లో రాసుకోవడం. అందులో మీరు ఏం కవర్ చేయాలంటే, నేను ఈ గోల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, నేను దీనివల్ల నాకు కలిగే లాభాలు ఏంటి, నేను ఇది కంప్లీట్ చేస్తే నాకు వచ్చే గౌరవం ఏంటి, ఇట్లాంటివన్నీ ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా మీరు ఒక ఫుల్ పేజీలో రాసుకొని మీకు అందుబాటులో పెట్టుకొని, మీకు ఎప్పుడైతే డిస్కరేజింగ్గా ఉంటుందో, మీరు ఎప్పుడైతే దీన్ని వదిలేద్దాము అనే స్టేజ్లో ఉంటారో, అట్లాంటి టైంలో మీరు చదువుకుంటూ పోతుంటే మీకు మీ గోల్ కంప్లీట్ చేయడానికి ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే, మీరు జెన్యూన్గా హార్ట్ఫుల్గా మ్యాటర్ అంతా రాసుకోవాలి. మీరు అప్పుడు ఇనిషియల్గా మొదలుపెట్టే ముందు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీరు చాలా హార్ట్ఫుల్గా రాసుకోవాలి. అండ్ ఇది సరిగ్గా కంపేర్ చేయాలంటే, మీరు జిమ్కి వెళ్ళినప్పుడు ట్రైనర్ని పెట్టుకుంటారు కదా, మీరు ఆపేద్దాం అనుకున్నప్పుడల్లా పుష్ చేస్తుంటాడు. అలాంటి ఒక పర్సనల్ ట్రైనర్ లాంటిదే ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ మెథడ్. అండ్ ఇప్పుడు సెకండ్ పద్ధతి ఏంటంటే, ఇందులో 2 steps ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో మీరు దేనికి డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనే విషయాలు మీరు ఫస్ట్ గుర్తించాలి. చిన్న చిన్న డిస్ట్రాక్షన్సే కావచ్చు, అందరి లైఫ్లో కామన్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ కామన్గా ఉండే ఒక డిస్ట్రాక్షన్ ఫోన్. సో ఒకరికి పిల్లలు డిస్ట్రాక్షన్ కావచ్చు, ఒకరికి ఫ్రెండ్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు పర్టికులర్గా దేని వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నారనే విషయం ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ప్లానింగ్. సో ఇందాక అనుకున్నాం కదా, ఒక పెద్ద గోల్ని చిన్న చిన్న గోల్స్గా మార్చుకోవాలని. సో ఇప్పుడు మీరు ఒక్కొక్క చిన్న గోల్ మీద ఫోకస్ చేయాలి. అండ్ మీరు వర్క్ స్టార్ట్ చేసే ముందే మీరు ఐడెంటిఫై చేసిన డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో దాని మీద మీ బ్రెయిన్ కాన్షియస్గా ఉండాలి.
సో బేసిక్గా మనం ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవుతాం? అందరం కాన్షియస్గా ఉన్నప్పుడు కాదు, సబ్ కాన్షియస్గా ఉన్నప్పుడు. ఇప్పుడు కాన్షియస్గా ఉండడం అంటే కంప్లీట్గా దానిని అర్థం చేసుకోవడం అండ్ ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నీ మైండ్కి నువ్వు చెప్పుకొని కరెక్ట్గా ట్రాక్లో డీవియేట్ అవ్వకుండా నీ వర్క్ని కంటిన్యూ చేయడం. అండ్ ఆల్సో మీరు ఇక్కడే మీకు కావాల్సినంత విల్ పవర్ వాడుకోవాలి. ఒకవేళ మీరు విల్ పవర్ గురించి మరిన్ని డీటెయిల్స్ వినాలనుకుంటే మన ప్రీవియస్ టాక్లో కంప్లీట్గా ఒక వీడియోలో విల్ పవర్ గురించి మాట్లాడుకున్నాం. అది వినండి, మీకు ఒక కంప్లీట్ అవగాహన అక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు ఇదంతా విన్నాక ఇంకో పెద్ద క్వశ్చన్ ఏంటంటే వీటన్నిటికీ టైం మేనేజ్మెంట్ ఎట్లా అప్లై చేయాలి? సో ఈ ప్రపంచంలో అన్నిటికంటే వాల్యుబుల్ ఏంటి? మనీనా, డైమండ్సా, లేకుంటే నువ్వు కొన్న కొత్త బైకా? అవి ఎలాగో విలువైనటి అనుకోవచ్చు, కానీ వాటికంటే విలువైంది టైం కదా. ఒకవేళ పోతే మళ్ళీ తిరిగి రానిది టైం. అందరి దగ్గర కామన్గా ఉండేది కూడా టైం. నీకైనా, నాకైనా, ఒక సీఈఓకైనా, ప్రైమ్ మినిస్టర్కైనా ఒకటే టైం. కానీ మనం అందరం దాన్ని ఒకేలాగా వాడుకోం కదా. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్లో ఉన్న థ్రెడ్మిల్ని రన్నింగ్కి వాడుకుంటే ఇంట్లో ఉన్న థ్రెడ్మిల్లు బట్టలారేసుకోవడానికి వాడుకున్నట్టు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ నీ టైంకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. టైమ్ ఈజ్ మనీ అనుకో, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అనుకో. నీ టైంకి నువ్వు తప్ప ఇంకెవరు వాల్యూ ఇవ్వరు. సో ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్లో మీరు పెట్టుకున్న స్మాల్ గోల్స్కి టైం మేనేజ్మెంట్ ఎట్లా అప్లై చేయాలి? సో ఇక్కడే మీరు ప్రతిరోజు మార్నింగ్ లేదా ముందు రోజు పడుకుండే ముందు ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు చేయాల్సిన టాస్క్లన్నీ ఒక లిస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు డైలీ లైఫ్లో చేసే టాస్కులు కొన్ని ఉన్నాయనుకోండి, ఆ పనులన్నీ ఒక ఫిల్టర్ చేసి మీరు ఒక 10 టాస్క్లో లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్లీ 5 టాస్క్లో మీరు రాసి పెట్టుకుంటారు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు అందులో టాప్ 3 మాత్రమే చేయాల్సిన టాస్కులు ఏమైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిని హై ప్రియారిటీ టాస్కుల్లాగా పెట్టుకొని ఫస్ట్ ఈ 3 టాస్కులు కంప్లీట్ చేసిన తర్వాతనే మిగిలిన టాస్కుల జోలికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోపే వాటిని ఎవరైనా చేయొచ్చు కాబట్టి వాటిని ఎవరికైనా డెలిగేట్ చేయొచ్చు, లేకుంటే మీకు మిగిలిన టైంలో వాటి గురించి కేర్ తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు పెట్టుకున్న ఆ 3 టాస్క్లు అయితే ఉన్నాయో టాప్ ప్రియారిటీ టాస్క్లు, అవి స్మాల్ గోల్స్కి అండ్ పెద్ద గోల్స్కి రిలేటెడ్గానే ఉండాలి. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మన డే టు డే లైఫ్ అంతా ఆ గోల్స్కి ప్రియారిటీ ఇస్తూ ఉండాలి. సో దాని చుట్టూ మిగిలినవి ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో ప్రియారిటీ మేనేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఈ ప్రియారిటీ మేనేజ్మెంట్ గురించి ఇంకొక వీడియోలో మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇలా మీరు డే మొత్తం ఒక టాస్క్ లిస్ట్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ దానికి టిక్ మార్క్ పెట్టుకుంటూ పోతుంటే మీ బ్రెయిన్ అప్పుడు ఒక క్లారిటీ లాగా ఫీల్ అయ్యి బర్డన్గా ఫీల్ అవ్వడం తగ్గిపోతుంది. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ఈ పనులన్నీ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, మన బ్రెయిన్ ఒక్కొక్కసారి కోతిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ చేస్తుంటుంది, నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే మీరు స్పిరిచువాలిటీని మీ లైఫ్లో కొంచెం యాడ్ చేసుకుంటే మీరు పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రాబిలిటీ అనేది ఎక్కువ పెంచుకోవచ్చు. మన లిజనర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు దాకా వింటున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు తెలిసిన స్పిరిచువాలిటీ ఏంటంటే నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి, నీ రూట్స్ ఏంటో నువ్వు అర్థం చేసుకొని నీకంటూ ఒక ఫిలాసఫీ పెట్టుకొని. ఇక్కడ నాకు ఒక ఫేవరెట్ స్టేట్మెంట్ తీసుకొని మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీ పని నువ్వు చేసుకుంటావో, రిజల్ట్స్ గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు. నీ ఫుల్ ఫోకస్ అంతా నువ్వు నీ 100% బెస్ట్ ఇస్తున్నావా లేదా అని మాత్రమే దాని మీద ఫోకస్ పెట్టాలి. మిగతాదంతా రిజల్ట్స్ అనేది నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు దక్కేది నీకు ఖచ్చితంగా దక్కుతుంది. సో ఇక్కడ మన లిజనర్స్కి ఏం చెప్తున్నానంటే ఇలాంటి స్టేట్మెంట్ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలా. ఇలాంటివి మీ ఫిలాసఫీలో మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ ప్రాసెస్లో ఎవరు ఎంత క్రిటిసైజ్ చేసినా, ఎంత డిమోరలైజ్ చేసినా, దేన్నైనా సరే మీ చెవులతో విన్నప్పుడు అది చెవుల దగ్గరే వదిలేయండి. మీ బ్రెయిన్కి తీసుకొని మీ ఎమోషన్ని అటాచ్ చేశారంటే మీరు లైఫ్లో ముందుకెళ్ళలేరు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫోటో ఒకటి తీసి గోడ మీద పెడితే మీరు ఫోటోలో నుంచి ప్రపంచాన్ని ఎట్లా చూస్తారు? ఏ ఎమోషన్ అటాచ్ చేయకుండా, ఏ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయకుండా చూస్తారు కదా. సో అలాగే నిన్ను నెగిటివ్గా ఎఫెక్ట్ చేసే విషయాలు కూడా నువ్వు గోడ మీద ఫోటోలాగా చూస్తూ ఉండాలి. అప్పుడే నీ ఎనర్జీని సేవ్ చేసుకొని దాన్ని ఒక పనికొచ్చే పని మీద పెడతావు, అంటే నీ గోల్స్ మీద వర్క్ చేయడానికి పెడతావు. సో స్పిరిచువాలిటీ అంటే చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు, కానీ ఇందాక చెప్పినట్టు ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేస్తే మీరు మీ లైఫ్లో చాలా విషయాలు రియలైజ్ అవుతారు. జస్ట్ ఏంటంటే మిమ్మల్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేసే విషయాలని జస్ట్ చూస్తూ ఉండాలంతే.
సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న విషయాలు మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తాయి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ టాక్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.